ఒకసారి బ్రహ్మశ్రీ సుభాష్ గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే వారి గురువు గారైన సదానంద యోగి గారు క్లాప్స్ కొడదాం. అలాగే పవనపుత్ర మాస్టర్ గారి క్లాప్స్ కొడదాం. ధ్యానం యొక్క విలువ తెలుసుకోవాలంటే ఏదైనా ఒక దాని గురించి తెలుసుకుంటే దాంట్లో కూలంకుషంగా మనం లోతుల్లోకి వెళ్ళి దాన్ని అధ్యయనం చేయాలి. ఇక్కడ ధ్యానం యొక్క విలువ తెలుసుకోవాలంటే మనకి ఈ శరీరంలో ఉన్నంత వరకు ధ్యానం యొక్క విలువ మనం తెలుసుకోలేము. శరీరం తర్వాత మనకి తెలుస్తుంది ధ్యానం యొక్క గొప్పతనం గురించి. అప్పుడు విలవిల్లాడతాం. ఈ శరీరం బట్టి ఆత్మ విడుదలైనప్పుడు, శాశ్వతంగా విడుదలైనప్పుడు ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి, అటు ఇటు తిరుగుతూ కాలయాపన చేస్తూ ఉంటుంది ఆ ఆత్మ. అందువల్లే పత్రిజీ గారు ధ్యానం యొక్క విలువ ఎందుకు తెలియజేశారు, శరీరంలో ఉన్నట్టే నువ్వు దాని గురించి తెలుసుకోవాలంటే నువ్వు ప్రతినిత్యము అధ్యయనం చేయాలి, సాధన చేయాలి. ప్రతిరోజు 3 సాధన చేయాలని చెప్పేసి పత్రిజీ గారు చెప్పారు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. జీవితం అంటే ఏమీ లేదు, ఆఖరిలో తెలుసుకుంటాం ఏమీ లేవు, అంతా ఏం ఉలగబోసి ఎత్తుకోవడమే. సాధారణ వాడుక భాషలో చెప్పాలంటే ఉలగబోసి ఎత్తుకోవడమే. అది ఆఖరిలో తెలుసుకుంటాం. ఎప్పుడైతే శరీరాన్ని వదులుతామో అప్పుడు తెలుసుకుంటాం. ఏం ప్రయోజనం అప్పుడు తెలుసుకొని అంటే శరీరంలో ఉన్నట్టే మనము ఈ విషయాలు కూలంకుషంగా అధ్యయనం చేయాలి. మన లోపల మనం ప్రవేశించాలి. అందుకే వేమన చెప్పాడు, తనలో సర్వం ఉండగా తన లోపల వెతకలేక ధర వెతికేది ఈ తనువుల మోసడి ఎద్దుల మనముగా కల్పంగా బసింది మహిళ వేమ అని చెప్పేసి మనకు చక్కగా చెప్పారు. మనలోనే సర్వం, తన శక్తిని, తన జ్ఞానాన్ని సర్వం ధారపోసాడు ఆ సృష్టికర్త. అది మనందరిలో ప్రతి ఒక్కరిలో సర్వ సమానంగా ఆయన ధారపోసాడు. మరి లోన ఉన్నది మనం బాహ్య ప్రపంచంలో వెతుకుతూ ఉన్నాం. ప్రతిదీ బాహ్య ప్రపంచంలో వెతుకుతుంది. భగవంతుడు ఎక్కడ అని చెప్పేసి వెతుకుతున్నాం. ఆ వెతికేవాడే భగవంతుడు అని చెప్పేసి పత్రిజీ గారు చెప్పాడు. దేవుడు ఎక్కడ అని దేవులాడేవాడే దేవుడు అని పత్రిజీ గారు చెప్పారు. పత్రిజీ గారు ఎన్నో కాన్సెప్ట్ చెప్పాడు. అరిహంత్ శుభాశుభ పరిత్యాగి ఒక కాన్సెప్ట్ చెప్పాడు పత్రిజీ గారు. అరిహంత్, అరి అంటే శత్రువు, హంత్ అంటే శత్రువుని చంపివేయాలి. ఇక్కడ ధ్యానం చేయని వాడిని జీవుడు అన్నాడు. ధ్యానం చేసి తను తాను తెలుసుకున్న వాడిని దేవుడు అన్నాడు. ఈ జీవుడే దేవుడు అవుతాడు. ఇక్కడ జీవుడికి 3 శత్రువులు ఉంటారని పత్రిజీ గారు చెప్పారు. మనందరూ తెలిసిన విషయాలే, కానీ పత్రిజీ గారు ఎంతో అధ్యయనం చేసి మనకి ఎంతో జ్ఞానాన్ని అందజేశాడు. మరి జీవుడికి 3 శత్రువులు ఉంటారు. మనకి తెలిసిన శత్రువులు ఏమి, అరిషడ్ వర్గాలు అని చెప్పేసి మనం విన్నాం. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాచర్యము అని చెప్పేసి ఇవి అరిషడ్ వర్గాలు అని చెప్పేసి పత్రిజీ గారిని ఒకరు ప్రశ్నించారు. అరిషడ్ వర్గాలని అంతర్శత్రువులు ఉన్నారు కదా సార్, వాటిని జయించాలి కదా అని ప్రశ్నించినప్పుడు అంతర్శత్రువులు లేరు, బాహ్య శత్రువులు లేరు. అవి శత్రువులు కాదు, మిత్రులు. వాటిని సమంగా మనం ఉపయోగించుకోవాలి. వాటికి సమతుల్యంగా ఉంచుకుంటే అవి మీకు మేలు చేస్తాయి. కాబట్టి శత్రువులు ఉన్నారంటే 3 ఉన్నారయ్యా అని చెప్పేసి చెప్పాడు. ఆ 3 ఎవరంటే 1 తమో గుణము, 2 రజోగుణము, 3 సాత్విక గుణము. ఈ 3 శత్రువులు. ఈ 3 శత్రువుల్ని చంపివేసిన వాడే అరిహంత్ అని చెప్పేసి ఒక టైటిల్ ఇచ్చాడు, అరిహంత్.
శత్రువుల్ని సంహరించిన వాడు అని. ఈ ముగ్గురు శత్రువులు లేకుండా చేసుకున్నవాడు అరిహంత్. మొదటి శత్రువు ఎవరు? తమోగుణం. తమోగుణం అంటే సోమరితనం. తిని తాగి పడుకుండేవాడిని తమోగుణంలో ఉన్నాడు అంటారు. ఏదైనా ఒక పని చేద్దామంటే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తూ ఉంటాడు. ఇది అన్ని వేళలా త్యజించదగినటువంటి గుణము అని చెప్పేసి సార్ చెప్పాడు. ఈ తమో గుణం ఉండకూడదు. కబీర్ గారు చెప్పారు, కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్ కర్, ఫిర్ పల్ మే ప్రళయ హోగా. ఇంకెప్పుడు చేస్తావు? ఈరోజు చేయవలసింది రేపు చేయాల్సింది ఈరోజు చెయ్యి, ఈరోజు చేయాల్సింది ఈ క్షణంలో చెయ్యి. ఇటు ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుంది. కాబట్టి శుభస్య శీఘ్రం అని చెప్పాడు. ఏదైనా పని చేయాలన్నప్పుడు శీఘ్రంగా చేయాలి. ధ్యానం చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా 3 గంటలు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు 3 గంటలు ఖచ్చితంగా చేయాలి. మనసు అదొక మాయామృగం, మిమ్మల్ని చేయనివ్వదు ధ్యానం. మిమ్మల్ని తప్పుదో పట్టించడమే మనసు యొక్క ధ్యేయం. అంటే మనసే మాయామృగమై మనసేమిటి పైకి కానీ మరిపోనీక, మనసును చంపిన మనసందే ముక్తి మరి మహిళ వేమ అని చెప్పేసి వేమగా చెప్పారు. ఆ మనసును అటు ఇటు పంపకండి. ఆ మనసు ధ్యాస్తేనే చంపివేయమంటున్నాడు. అంటే చంపివేయడం అంటే స్థిరం చేసుకో. ఆ స్థిరమైన మనసు ద్వారా నీకు ముక్తి లభిస్తుంది. అంటే మొట్టమొదటి అన్ని పరిస్థితుల్లోనూ తమోగుణం అనేది త్యజించదగిన గుణం. అంటే కృష్ణుల వారు కూడా చెప్పారు, త్రైగుణ్య విషయ వేద నిస్తైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్యత్వో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అన్నాడు. ఈ త్రిగుణాల గురించి చెప్పాడు ఆయన కూడా. ఇవి ఏం చేస్తాయి? ద్వంద్వంలో ఉంచుతాయి, నిన్ను ద్వంద్వంలో తోసేస్తాయి. ఈ త్రిగుణానికి బయటికి రా. అంటే అర్జున, నువ్వు ఈ త్రిగుణాల జోలికి వెళ్ళవద్దు. నువ్వు ద్వంద్వంలో జీవించవద్దు. త్వరగా ధ్యాన సాధన చేసి ఆత్మక స్థితిలో నువ్వు ఉండు. ఇటు తమో గుణం అనేది అన్ని వేళలా త్యజించదగినటువంటి గుణము. ఎప్పుడు మన దరిదాపులకి ఆ సోమర్తనాన్ని, ఆ పోస్ట్పోన్ చేసేటువంటి తత్వాన్ని వదిలిపెట్టచ్చు. వేమన గారు కూడా చెప్పాడు, 3 గుణంబులందు ముఖ్య గుణంబు తెలియలేని వాడు వెలయినట్లు భ్రమల పడిన వాడు బలు వెర్రియగుదర అన్నాడు. ఈ 3 గుణాల్లో అసలైన గుణం ఏంటో తెలుసుకో. తమో గుణము, రజోగుణము, సాత్విక గుణంలో ఈ 3 గుణాల్లో అసలైన గుణం ఏంటి? సాత్విక గుణమే ఈ 3 గుణాల్లో గొప్ప గుణం అని తెలుసుకో. మరి గొప్ప గుణం అని తెలుసుకొని ఆ సాత్విక గుణంలో కూడా సాత్విక దోషాలు ఉన్నాయని విషయం తెలుసుకొని ఈ గుణాన్ని కూడా త్యజించి శుద్ధ సాత్విక స్థితికి చేరుకో. అదే నిర్గుణ స్థితి. మరి భగవంతుడు, మనం ఎంతోమంది మాస్టర్ని పూజిస్తూ ఉన్నాం. ఎందువల్ల పూజిస్తున్నాం? వాళ్ళు నిర్గుణులు, ఈ త్రిగుణాల్ని జయించిన వాళ్ళు, అరిహంత స్థితి దాటిన వాళ్ళు కనుకనే వాళ్ళని పూజిస్తూ ఉన్నాం. అంటే మనం కూడా ఆ స్థాయిని దాటుకోవాలంటే మొట్టమొదట ఈ తమో గుణాన్ని త్యజించాలి. అలాగే రెండవ శత్రువు ఎవరు? రజోగుణం. ఈ రజోగుణం అంటే ఏంటి? కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మనము ఈ గుణాన్ని కూడా త్యజించాలి. మనం ఎంతో ఆవేశంగా పనులు చేస్తూ ఉంటాం. ఉదయం లేచి రాత్రి పడుకునే వరకు తొందరపడి నిర్ణయాలు తీసుకొని పనులు చేస్తూ ఉంటాం. ఎవరు ఆ విధంగా చేస్తారు అంటే ఈ రజోగుణంలో ఉన్నవారు ఆ విధంగా తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఆ విచక్షణ కోల్పోయి కర్మలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాడిని రజోగుణంలో ఉన్నాడు అని చెప్పి చెప్తారు. కాబట్టి సత్యముతో
అది దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడాలి. అలాగే నిత్య అనిత్య వివేక విచారంతో ఆలోచన చేయాలి. అది ఎట్లొస్తుంది? ఆది శంకరాచార్యులు వారు చెప్పారు, ప్రాణాయామం ప్రత్యాహారం నిత్య అనిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కురు అవధానం మహదవధానం అన్నాడు. ప్రతిరోజు ప్రాణాయామం చెయ్యి. ఆ ప్రాణాయామమే పత్రిజీ గారు ఏమన్నారు, సుఖ ప్రాణాయామం అన్నారు. దీన్నే శ్వాస మీద ధ్యాసని సుఖ ప్రాణాయామం. ఈ యొక్క ప్రాణాయామం చేస్తుంటే ప్రత్యాహారం లభిస్తుంది. ఆ ప్రత్యాహారం ఎప్పుడైతే నువ్వు పొందావో నీలో నిత్య అనిత్య వివేక విచారం కలుగుతుంది. ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది అన్న వివేక విచారం కలుగుతుంది. జాప్య సమేత సమాధి విధానం. ఒక పని పదే పదే చేయడమే జపము అన్నారు. ఈ జపంతో కూడిన సాధన ప్రతిరోజు చేస్తూ ఉండు. జాప్య సమేత సమాధి విధానం, ఇదే అసలైన సమాధి విధానం అని చెప్తున్నారు. కురు అవధానం మహదవధానం అంటున్నాడు. కురు చెయ్యి, ఇది గొప్ప అవధానం. మహదవధానం అంటే గొప్ప అవధానం. ఇది ఈ అవధానం ప్రతిరోజు చేస్తూ ఉండు. ఏంటి? ప్రాణాయామము ప్రత్యాహారము నిత్య అనిత్య వివేక విచారము. ప్రతిరోజు ప్రాణాయామం చేయి, తద్వారా ప్రత్యాహారం పొందు, తద్వారా నిత్య అనిత్య వివేక విచారం కలుగ చేసుకో. కాబట్టి మనం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉద్రేకంతో ఏదో తొందరపడి నిర్ణయాలు తీసుకొని పనులు చేసేస్తుంటాం. అందువల్లనే మనము ప్రతి పనిలోనూ విజయం పొందలేకపోతున్నాం, పరాజయం పాలవుతూ ఉన్నాం. కాబట్టి ఈ రజోగుణం కూడా అనేక సందర్భాల్లో ఇది కూడా త్యజించదగినటువంటి గుణము అని చెప్పేసి పత్రిజీ గారు చెప్తారు. మూడవ గుణము సాత్విక గుణము. సాత్విక గుణం భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పాడు కృష్ణుడు. శుభ అశుభ పరిత్యాగం అంటున్నాడు. అంటే శుభాన్ని అశుభాన్ని రెండింటినీ త్యజించు అని చెప్తుంది. అలాంటి వాడు నా భక్తుడు అన్నాడు. శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ అన్నాడు. అలాంటి భక్తుడు నాకు ప్రియమైన వాడు అంటున్నాడు. శుభ అశుభ పరిత్యాగి, అశుభాన్ని వదిలిపెట్టంటే మనందరికీ తెలుసు. అశుభం అంటే మనకి చెడు చేస్తుందంటే మనం వదిలేస్తాం. కానీ శుభాన్ని కూడా వదలమంటున్నాడు. శుభం కూడా వదిలిపెట్టు. శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. శుభాన్ని అశుభాన్ని రెండింటిని త్యజించిన వాడు నా భక్తుడు, వాడు నాకు ప్రియమైన వాడు అంటున్నాడు. అది ఎలా? మంచిని ఎలా త్యజిస్తావు? ఇతరులను మంచి చేయగలవా? ఇతను మంచి చేయాలంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా నువ్వు వాళ్ళకి సూచనలు ఇవ్వాలి. అంతేగాని వాళ్ళ పనులు నువ్వు చేస్తే వాళ్ళకి శుభం చేసినట్టు కాదు. ఇండైరెక్ట్గా చెప్పాలంటే సూక్ష్మంగా అశుభం చేసినట్టే. కాబట్టి నీ పనులు నువ్వు చేసుకో. ఎదుటివాని పనులు వాళ్ళ పనులు వాడు చేసుకునే విధంగా సూచనలు అందించు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఒక పిల్లవాడు ఉంటాడు, ఏదో హోంవర్క్ ఇచ్చారు, ఆ హోంవర్క్ వాడికి రావడం లేదు, మ్యాథమెటిక్స్ అనుకోండి, ఎంతసేపు ట్రై చేసినా వాడికి రాదు ఆన్సర్. సరే నెక్స్ట్ డే ఆ ప్రాబ్లం చేసుకోకుండా పోతే స్కూల్లో వాడిని శిక్షిస్తారు. అట్లని చెప్పేసి ఆ తల్లి తండ్రి వాడి హోంవర్క్ వాళ్ళు చేస్తే వానికి మంచి చేసినట్ట చెడు చేసినట్టే కదా. వాని ఎదుగుదలను ఆపేసినట్టు. ఈ విధంగా చెప్పాడు. శుభాన్ని అశుభాన్ని రెండింటినీ త్యజించు. శుభాశుభ పరిత్యాగి. ఈ శ్లోకం యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ అని చెప్పాడు శ్లోకం మొత్తం. యో నహర్షితి అంటే మనకి ఏదైనా ఇష్టమైంది కలిగినప్పుడు మనం సంతోషిస్తాం, బాధపడుతున్నామా? సంతోషిస్తున్నాం, బాధపడుతున్నామా?
సంతోషిస్తున్నారు కదా. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, ఎవరైతే ఇష్టమైంది కలిగినప్పుడు నువ్వు సంతోషపడకూడదు, బాధపడకూడదు అంటున్నాడు. అలాంటి వాడు నా భక్తుడు అంటున్నాడు. యో నా హృష్యతి నా ద్వేష్టి. ఎవరిని ద్వేషించకుండా ఉన్నాం మనము? ద్వేషిస్తున్నామా, ద్వేషించకుండా ఉన్నామా? ద్వేషిస్తున్నాం కదా. కానీ నా భక్తుడు ఎవరైతే ఎవరిని ద్వేషించకుండా ఉన్నాడో వాడు నా భక్తుడు అంటున్నాడు. నా కాంక్షతి, ఎవరు దేన్ని కోరకుండా ఉన్నామా? మనము కోరుతూనే ఉన్నాం కదా. లేచి పడుకునే వరకు కోరికలు కోరుతూనే ఉన్నాం. అలాంటి కోరికలు కోరని వాడు నా భక్తుడు అంటున్నాడు. నా శోచతి, ఎవరు దేనికి దుఃఖించకుండా ఉండని వాడు నా భక్తుడు అంటున్నాడు. మరి దుఃఖించకుండా ఉన్నాం మనము? మరి ఈ క్వాలిటీస్ కలిగిన వాడే నా భక్తుడు అంటున్నాడు. యో నా హృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. ఒకటి ఈ యొక్క సాత్విక గుణంలో కూడా దోషాలు ఉన్నాయి. ఈ దోషాలు కూడా తొలగించుకోవాలంటే ఈ గుణాన్ని కూడా త్యజించాలి అని చెప్పేసి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ యొక్క సాత్విక గుణం కూడా నిన్ను ఇబ్బంది కలిగిస్తుంది, కాబట్టి దీన్ని కూడా వదిలిపెట్టు. ఈ తమో గుణము, రజోగుణము, సాత్విక గుణం ఈ మూడింటిని త్యజించిన వాడే సంహరించిన వాడే అరిహంత్ అని చెప్పాడు. అరిహంత్. అలాగే శుభ అశుభ పరిత్యాగి, తద్వారా శుభాశుభ పరిత్యాగి అవుతావు. అలాగే ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్పారు పత్రిజీ గారు. ఎంతో జ్ఞానం అందించాడు ఆయన. మన అంతరంగంలో దుష్ట చతుష్టయము అని చెప్పేసి మహాభారతం ద్వారా మీరు దుష్ట చతుష్టయాన్ని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. మహాభారతంలో దుష్ట చతుష్టయం అంటే నలుగురు శత్రువులు. అంతర్గతంగా మనలో నలుగురు శత్రువులు ఉంటారు. ఎవరా శత్రువులు? ఒకటి మనసు, 2 బుద్ధి, 3 చిత్తము, 4 అహంకారము. ఈ నలుగురు శత్రువులు ప్రతి వాడికి. వీటిని జయించాలి నువ్వు. అంతర్కరణ చతుష్టయము. దీన్ని ఎట్లా జయించాలి? యోగ చతుష్టయం ద్వారా జయించాలి. మహాభారతంలో మనస్సుకు ప్రతీక ఎవరు? మనందరికి తెలిసిన విషయాలే. మనస్సుకు ప్రతీక ఎవరు? మనస్సుకు ప్రతీక దుశ్శాసనుడు. మనస్సుకు ప్రతీక దుశ్శాసనుడు. అలాగే బుద్ధికి ప్రతీక ఎవరు? మహాభారతం ద్వారా కౌరవుల్లో చెప్తాం. కర్ణుడు బుద్ధికి ప్రతీక. అలాగే చిత్తం అంటే మనకు వెంటనే ఎవరు గుర్తొస్తారు? శకుని గుర్తొస్తాడు. అహంకారం అన్న పేరు వెంటనే మనకి ఎవరు గుర్తొస్తాడు? కౌరవుల్లో దుర్యోధనుడు. ఈ నలుగురు దుష్ట చతుష్టయము అని చెప్పారు మహాభారతం ద్వారా. ఈ నలుగురు వ్యక్తులు కాదు, అక్కడ ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. ప్రతి ఒక్కరిలోనూ మనసు ఉంది, బుద్ధి ఉంది, చిత్తము ఉంది, అహంకారం ఉన్నది. చతుర్ముఖేన బ్రహ్మ అని చెప్పారు. బ్రహ్మకు 4 ముఖాలు అంటారు. బ్రహ్మ అంటే మనలో ఉన్న అంతరాత్మే బ్రహ్మ. దానికి 4 ముఖాలు ఉంటాయి. ఏంటి ఆ 4 ముఖాలు అంటే? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇక్కడ బ్రహ్మ అంటే ఎవరు? శ్రీకృష్ణుడు బ్రహ్మకు ప్రతీక. శ్రీకృష్ణుల వారు బ్రహ్మకు ప్రతీక. నువ్వు కృష్ణ అంటే వాడు కావాలంటే ఈ 4ంటిని జయించాలి. మనసుని జయించాలి, బుద్ధిని. మనసు ఏం చేస్తుంటుంది?
మనసు ఏం చేస్తుంటుంది మనలో? సంకల్పము వికల్పం ఈ రెండు చేస్తుంటుంది. సంకల్పం అంటే మంచి ఆలోచన, వికల్పం అంటే చెడు ఆలోచన. మనం ధ్యానం చేయని మనస్సు ఒక మంచి ఆలోచన ఇస్తే దాని వెంట 20-30 చెడు ఆలోచన చేస్తుంది. తద్వారా మన జీవితం అధోగతి పాలు చేసుకుంటున్నాం మనమే. కాబట్టి మనసుని జయించాలంటే ఏం చేయాలి? మన మనసుని ఏ స్థాయి వరకు తీసుకుని వెళ్ళాలి? సాధన ద్వారా వికల్పరహిత సంకల్ప స్థితి వరకు తీసుకుని వెళ్ళాలి. ఒక్క వికల్పం కూడా ఉండకూడదు, డౌట్ కూడా ఉండకూడదు. మరి అంత ఆ స్థాయికి తీసుకొని వెళ్ళాలి మనసునంటే దాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతంగా మనసు తయారు కావాలంటే ప్రతినిత్యము పత్రి చెప్పినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాలు సాధన చేయాలి. అలాగే బుద్ధి ఏం చేస్తుంటుంది? బుద్ధికి కూడా బుద్ధిమాంద్యత ఉంటుంది. ఎవరైనా ఒక పని సక్రమంగా చేయలేదంటే ఆ వ్యక్తిని ఏమంటారు? బుద్ధి ఉందా లేదా? బుద్ధి ఏమైంది? గడ్డి తినిందా అంటారు. మనసు ఉందా లేదా అన్నారు. బుద్ధి ఉందా లేదా? కట బుద్ధి మాంద్యత ఉండాలి. బుద్ధి సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. కట బుద్ధిని ఏం చేయాలి? బుద్ధిని వికసింప చేసుకోవాలి. బుద్ధుడు అంటే పరిపూర్ణమైన బుద్ధి వికాసం కలిగిన వాడే బుద్ధుడు. ప్రతి ఒక్కరి బుద్ధిని వికసింప చేసుకుంటే ప్రతి ఒక్కరు బుద్ధుల్లే అవుతారు. అందుకే బుద్ధుడు చెప్పాడు, కేవలం నేను మాత్రం బుద్ధుల్ని కాదు, గతంలో కూడా ఎంతోమంది బుద్ధులు ఈ లోకంలో జీవించారు, నాతో పాటు జీవిస్తున్నారు, భవిష్యత్తు కూడా ఎంతోమంది బుద్ధులు రాబోతారు. అంటే పరిపూర్ణమైన బుద్ధి వికసింప చేసుకున్న వాడే బుద్ధుడు అని చెప్పాడు. అంటే ఆ యొక్క బుద్ధి మాంద్యతను తొలగించుకొని బుద్ధిని వికసింప చేసుకోవాలంటే మన పత్రి చెప్పిన మళ్ళా 3 సాధన చేస్తూనే ఉండాలి. మూడవది ఏంటి? చిత్తము. చిత్తంలో ఏముంటుంది? చింతించే గుణం, చింతలు చేస్తూనే ఉంటుంది. చితి ఈ భౌతికమైన శరీరాన్ని కాల్చివేస్తే చింతలు మన మానసిక దేహాన్ని కాల్చివేస్తుంది. బ్రతికున్నట్టే మనము మన జీవితాన్ని కాల్చివేసుకుంటున్నాం. చిత్తము, చింతించే గుణాన్ని తొలగించుకోవాలి. మళ్ళా 3 సాధన చేయాల్సిందే. నెక్స్ట్ ఏంటి? అహంకారము. అహంకారం అంటే నేను, నాది, ఈ 2 ఉంటాయి. నేను అన్న అహంకారం, నాది అన్న మమకారం, 2 కలిపి అహంకారం. అహంకారం, అహంకారం. అహం అంటే నేను. మనం చెప్పుకుంటున్నాం పొద్దున్న లేస్తూనే, నేను ఎవరనుకుంటున్నావు? నిజంగా వాడు ఎవరో అని తెలియదు. గొడవ జరిగినప్పుడు ఆవేశంలో మాట్లాడేస్తుంటాం, నేనెవరో తెలుసా, నా మీద గొడవకు రావు అంటావు. నిజంగా వాడెవరో మనకు తెలియదు. కాబట్టి ఆ నేను, ఆ బాహ్యంలో ఉన్నటువంటి నేను తొలగించుకోవాలి. ప్రతి ఒక్కరిలో 3 నేనులు ఉంటాయని చెప్పాడు పత్రిజీ గారు. బాహ్యంలో ఉన్న నేను, ఆత్మ అన్న నేను, పరమాత్మ అన్న నేను, ఈ 3 నేనులు. బాహ్యంలో ఉన్న నేను తొలగించుకున్నప్పుడే నువ్వు శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ లేదా సర్వాత్మ, ఈ 3 కలిపి మొదటి నేను. ఈ 3 తొలగించుకోవాలి. శరీరము, మనసు, బుద్ధి. ఈ మొదటి నేను తొలగించుకోవాలంటే ఎంతో సాధన చేయాలి, ఎంతో ధ్యానము, ఎంతో స్వాధ్యాయం, ఎంతో సజ్జన సంగత్యం చేస్తేనే ఈ 3 తొలగిపోతే అప్పుడు ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతావు. భగవంతుడు నాలో ఉన్నాడు అని తెలుసుకుంటాం. ఇంకా సాధన చేయంగా చిన్ముద్ర, ఆత్మ పరమాత్మ ఏకం చేయాలి. నాలోనే కాదు, అందరిలోనూ సకల చరా సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు.
విశ్వమయ ప్రాణశక్తి రూపంలో వ్యాపించి ఉన్నాడు అంటున్నారు. అది పరమాత్మ స్థితి. సకల చరా సృష్టి అంతా శక్తితో నింపబడి ఉంది. కాస్మిక్ ఎనర్జీ అంటారు. కానీ ఈ యొక్క దుష్ట చతుష్టయాన్ని సంహరించాలి అంటే ఒక్కొక్క యోగాన్ని మనకి భగవద్గీతలో 4 యోగాలు చెప్పారు. 1 భక్తి యోగము, 2 కర్మయోగము, 3 జ్ఞాన యోగము, 4 ధ్యాన యోగము. కాబట్టి మనసును జయించాలంటే ఏ యోగాన్ని ఆచరించాలి? మనసును జయించాలంటే కర్మయోగాన్ని ఆచరించాలి అన్నాడు పత్రిజ్ గారు. మనసును అధిగమించాలంటే కర్మయోగాన్ని ఆచరింపజేసుకోవాలి. అలాగే బుద్ధిని అధిగమించాలంటే, బుద్ధిని వికసింపజేసుకోవాలంటే జ్ఞానయోగాన్ని ఆచరించాలి. అలాగే చిత్తాన్ని జయించాలంటే భక్తి యోగాన్ని ఆచరించాలి. అహంకారాన్ని శూన్యం చేసుకోవాలంటే ధ్యాన యోగాన్ని ఆచరించాలి. ఒక్కొక్క యోగాన్ని నువ్వు ఆచరిస్తే నీ నలుగురు శత్రువులను నువ్వు సంహరించిన వాడు అవుతావు. మరి ఇన్ని విషయాలు పత్రిజ్ గారు చెప్పారు. ఎంత అధ్యయనం చేసింటే మనకి ఇన్ని విషయాలు చెప్తారు ఆయన. కాబట్టి ప్రతినిత్యము పత్రిజ్ గారు అందించినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, ఈ 4 యోగాలు ఉన్నాయి ఈ 3 ధ్యానంలో స్వాధ్యాయంలో, సజ్జన సాంగత్యంలో. మనం ధ్యానం చేయడానికి ఎవరి అవసరం లేదు. మనం వ్యక్తిగతంగా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు ఎక్కడైనా కూడా. అలాగే స్వాధ్యాయం చేయడానికి కూడా ఎవరి అవసరం లేదు. భగవద్గీత చదవాలంటే ఇంకొకటి అవసరం లేదు, నువ్వు చదువుకోవచ్చు. కానీ సజ్జన సాంగత్యం కావాలంటే మనందరి అవసరం కావాలి. ఇలాంటి సజ్జన సాంగత్యం మనకి కావాలంటే ప్రతి ఆదివారం మనకి ఈ పవనపుత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఈ అవకాశం మనకి ఇవ్వబడింది. కాబట్టి ఆ సజ్జన సాంగత్యం చేయడం కోసమన్నా మనం ప్రతిరోజు, ప్రతి ఆదివారం తప్పనిసరిగా మనకి ఇక్కడ ధ్యానము జరుగుతుంది, సజ్జన సాంగత్యం జరుగుతుంది. 3 గంటల అఖండ ధ్యానం, 10 గంటల నుండి 1 గంట వరకు మీరు ధ్యానం చేసుకుంటే 3 గంటలు ఏకదాటిగా అఖండ ధ్యానం జరుగుతుంది. తర్వాత సజ్జన సాంగత్యం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం పవనపుత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం అందిస్తుంది. మరి ఇంత గొప్ప పిరమిడ్ కట్టుకున్నాం. 2003లో దీన్ని కన్స్ట్రక్షన్ చేసి మనం ఈ గుంటకల్ సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి ఇంత గొప్ప పిరమిడ్ తయారు చేసుకున్నాం. దీన్ని పర్యవేక్షిస్తున్న వారు పవనపుత్ర మాస్టర్ గారు, ఆంజనేయ స్వామి గారు. మా మాస్టర్కి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఇంతట గొప్ప సబ్జెక్ట్ అందించిన పత్రిజ్ గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి అంత గొప్ప మాస్టర్ని తయారు చేసిన ఆయన గురువు ఎంత గొప్పవాడు, సదానంద గారికి క్లాప్స్ కొడదాం. అలాగే చక్కగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.